ఆషామాషి ఎల్నినో కాదు, సూపర్ ఎల్నినో. వాతావరణంలో అసాధారణ మార్పులు వచ్చి కొన్ని రోజులు, వారాలు కాదు నెలల పాటు ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. అయితే పంటలపైనే కాదు, టెంపుల్స్ పై కూడా ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందా? వందల ఏళ్లుగా నీటి ఊటలతో కలకలలాడిన కోనేరులు ఎండిపోవడం దేనికి సంకేతం? ఎల్నినో కమింగ్ సూన్. ఊరువాడ సంకేతాలు, ఆలయాల్లో అరిష్టాలు. ఈ పరిణామాలు దేనికి సంకేతం? సమ్మర్ సీజన్ ముగిసిపోయింది. జూన్ 3వ వారం కూడా ముగుస్తోంది. నైరుతి రుతుపవనం తెలుగు రాష్ట్రాలని తాకి 2 వారాలు గడిచిపోయింది. అయినా అడపాదడపా వానలు తప్ప వ్యవసాయ పనులకు సరిపడ వానలు లేక ఆకాశం వంక బేలగా చూస్తున్నాడు రైతు. అటు పగటి ఉష్ణోగ్రతలు తగ్గక, ఇటు వానలు పడక దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అయితే రానున్నది మరింత గడ్డుకాలమన్న సంకేతాలు ఊరువాడా కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం కాల్వబుగ్గ రామేశ్వర స్వామి ఆలయ కోనేరులు ఎండిపోవడమే ఇందుకు నిదర్శనమంటున్నారు జనం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో కాల్వబుగ్గ రామేశ్వర స్వామి ఆలయం ఒకటి. మహానంది, యాగంటి ఆలయాల తర్వాత సహజ సిద్ధ నీటి బుగ్గలతో నిరంతర నీటి ప్రవాహంతో కాల్వబుగ్గ రామేశ్వర స్వామి ఆలయం కలకల్లాడేది. 200 ఏళ్లుగా ప్రవహిస్తున్న ఈ సహజ సిద్ధ నీటితో చిన్న కోనేరు, పెద్ద కోనేరు నిండి ఉండేవి. భక్తులు ఈ కోనేటిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకునేవారు. ఆలయ అవసరాలకే కాకుండా 300 ఎకరాలకు సాగునీరు, చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరు కూడా ఈ కాల్వబుగ్గ నుంచే అందేది. అలాంటి సహజ నీటి ప్రవాహం ఇప్పుడు ఆగిపోవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ప్రవాహం నిలిచిపోవడంతో ప్రస్తుతం ఆలయ అవసరాలు కూడా తీరడం లేదు. గతంలో ఇక్కడ వివాహాలు, శుభకార్యాలు జరిగేవి. ఇప్పుడు ఆ వాతావరణమే కనిపించడం లేదు. చుట్టూ ఉన్న కొండలు, కోనల నుంచి నీటి ప్రవాహం ఆగిపోయిందని, మైనింగ్, విపరీతమైన బోర్లు, వాతావరణ మార్పుల కారణంగానే సహజ నీటి ప్రవాహం ఆగిపోయిందని చెప్తున్నారు ఆలయ అర్చకులు. నీటి ఊటలు తగ్గేదానికి మాకు తెలిసి మేమనుకుంటున్న కారణం, ఒకటి వర్షాభావ పరిస్థితులు, 2 చుట్టూ బోర్లు ఎక్కువ కావడం. మహానందికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే చుట్టూ వెనక ఫారెస్టు, కొండలు, వాటికి ఎటువంటి పొలము అంటే బోర్ వేసేదానికి అవకాశం లేదు. ఇక్కడ బోర్ వేసినప్పుడు ఏమైందంటే భూమి షేక్ అవుతుంది కదా. చుట్టూ మైనింగ్ కావచ్చు, లేదు వర్షాభావ పరిస్థితులు కావచ్చు, చుట్టూన్న బోర్లు కావచ్చు, మొత్తంగా భూమిలో చిన్న చీలికలు ఏవైనా ఉన్నా కూడా నీరు పల్ల మెరుగు అంటే పూర్తి లోపలికే వెళ్ళిపోతుంది తప్ప పైకి వచ్చే అవకాశం తక్కువ. ఆలయ నీటి ప్రవాహంతో చుట్టూ ఉన్న పొలాల్లో అరటి, చెరుకు, వరి, తమలపాకు పంటలు ఉండేవి. నీటి కొరత కారణంగా ప్రస్తుతం ఆలయ భూములు కౌలుకు తీసుకునే రైతులు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని, వాతావరణ మార్పుల వల్ల ఇంకా దారుణాలు చూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు బుగ్గ రామేశ్వర స్వామి భక్తులు. ప్రస్తుతం మనం ఈ కాల్వబుగ్గ రామేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన కోనేరులో ఉన్నాము. ఈ కోనేరు జీవనదిలా ఎప్పుడూ నీటితో కలకలలాడుతూ ఉండేది. ప్రస్తుతం చూస్తున్నాం మనము ఎలా కళా విహీనంగా ఉందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. సహజ సిద్ధంగా నీటి ఊటలతో నిత్యం కలకలాడేది. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ కోనేరులో స్నానం చేసి ఈ రామేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునేవారు. పూర్వీకుల నుంచి చూసేవాళ్ళు, ఇక్కడ చూసేవాళ్ళు మా పూర్వీకులు చూసేవాళ్ళు. సస్యశ్యామలంగా ఒక దగ్గర 500-1000 ఎకరాల పొలానికి నీరు అందించేది ఈ ఊట అనేది. అట్లాంటి సుప్రసిద్ధమైన శైవ క్షేత్రం ఇది శ్రీ బుగ్గరామేశ్వర స్వామి. ఎందుకు ఇలా డ్రై అయిందంటారు? ఇప్పుడు అదే చుట్టుపక్కల ఏరియాలో వాతావరణం సరిగా అనుకూలించక బోర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చుట్టూ ఏరియాలో ఆ బోర్ల నుంచి కొద్దిగా భూమిలో నీళ్ళు ఇంకిపోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి అని చెప్పి మేము భావిస్తున్నాం. చాలా పుసలంగా ఉండేది, అటువంటి నీళ్ళు ఏం లేకుండా ఎండిపోతున్నాయి. ఎక్కడ పోతున్నాయో ఏమో ఎవరికి ఏం తెలియకుండా ఇట్లా అయిపోతున్నాయి సార్. చుట్టూ కొండలు, కోనల నుంచి ఇక్కడ సహజ సిద్ధంగా నీటి ప్రవాహం అనేది ఉండేది. ఆ నీటి ప్రవాహం అంతా కూడా ఇప్పుడు ఏమైందో, ఎక్కడికి అయిందో అనే ఆందోళన ఇక్కడ స్థానిక భక్తుల్లో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. మహానంది సహజ నీటి ప్రవాహంలో ఎలాంటి మార్పు లేదు. కానీ అదే కాలం నాటి కాల్వబుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో నీటి ప్రవాహం ఆగిపోవడంతో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎల్నినో ప్రభావంపై ఇప్పటికే ప్రపంచమంతటా చర్చ జరుగుతున్న సందర్భంలో సుప్రసిద్ధ బుగ్గ రామేశ్వర స్వామి కోనేరులు పూర్తిగా ఎండిపోవడం అరిష్టంగా భావిస్తున్నారు.